ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్ ఆఫీసులో సీఐగా విధులు నిర్వహిస్తున్న లావుడియ జయశ్రీ తన స్టేషన్లో కానిస్టేబుల్ అఖిలను గత 2 నెలలుగా వేధిస్తుందని అఖిల తన యూనియన్లో చెప్పుకోగా వెంటనే స్పందించి తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ యూనియన్ లీడర్ రాజిరెడ్డి తన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అఖిల కానిస్టేబుల్ గారు మా సిఐ ఇక్కడ పనిచేస్తున్న ఎస్హెచ్ కొత్తగూడెం మేడం గారు పర్సనల్ గా మా కానిస్టేబుల్ ను వేధించినందుకు ఆమె డెప్త్ గా మాటలు మింగేసేసి కోమాలకు వెళ్ళిపోవడం జరిగిందనే వార్త మేము పేపర్లో చూసినాము. హైదరాబాద్ పేపర్లో చూసి మేము ఇమీడియట్లీ ఏం జరిగిందనే విషయం మీద గౌరవ డిప్యూటీ కమిషనర్ గారిని నేను ఫోన్ సమాచారం ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. అప్పుడే మా డిప్యూటీ కమిషనర్ గారు ఏం చెప్పారంటే, నేను కూడా ఇప్పుడే ఎంక్వైరీ చేస్తున్నా, అక్కడ స్టేషన్లో సిఏ గారిని అడిగినా, అక్కడ సిబ్బందిని అడిగినా, బట్ దీని మీద ఏం చేయాలనే ఆలోచన మీద నేను ఎంక్వైరీ ఆఫీసర్ వేస్తున్నా. ఎంక్వైరీ ఆఫీసర్ డిపిఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ వేసిన ఇక్కడ కొత్తగూడెం డిపిఓ గారిని. ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు కంప్లీట్ రిపోర్ట్ పెడతా, అలాగే నేను కమిషనర్ కూడా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంపై కంపల్సరీ మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా మా డిప్యూటీ కమిషనర్ ఫోన్లో చెప్పాడు. సరే మరి అలాగే ఎంక్వైరీ ఆఫీసర్ వేసిందా లేదనేది డిపిఓ గారు కూడా నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన కూడా కంపల్సరీ ఎంక్వైరీ ఆఫీసర్ నాకు డీసీ గారు అప్డేట్ కాబట్టి నేను కంపల్సరీ నాకు 24 hours టైం ఇవ్వండి, నేను కంపల్సరీ ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తా, కమిషనర్ పంపిస్తా, మీ అసోసియేషన్ తరఫున కూడా మీకు చెప్తా, మెడిసిన్ లెటర్ అని చెప్పాను. దాన్నే నిన్న జరిగిన సంఘటనకి మేము ఏం చేసామంటే, ఈ రోజు మాకు ఇక్కడ అఖిల అమ్మాయిని స్టేషన్కి వెళ్ళి పరామర్శించొద్దామని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా మేము రావడం జరిగింది. అమ్మాయి మేమందరం అసోసియేషన్ తరఫున వచ్చి డీసీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా కానిస్టేబుల్ ఇంత అవమానం గురైంది, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంత చదువుకొని కష్టపడి వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, అప్పుడు మనోవేదన గురైపోయి ఆమె అంత డెప్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందనే విషయం మీద ఒక రిప్రజెంటేషన్ డీసీ గారికి ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగూడెం ఈఎస్ ఆఫీస్కి వచ్చి కూడా మా డీజీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే ఏంటంటే మేము స్టేషన్కి వెళ్ళి కూడా మా కానిస్టేబుల్ని, మా సిబ్బందిని అందరినీ అక్కడ పనిచేస్తున్న స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది దారిని ఇండివిజువల్ గా అడిగాము, అసలు ఎందుకమ్మా ఇంత జరగడానికి కారణం ఏంది అని చెప్పేసి అడిగినాము. వాళ్ళు రకరకాలుగా చెప్పారు. సరే అవన్నీ మేము ఏం చేసామంటే అది లెటర్ రూపంగా మేము డీపీ వారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది నిజ నిజాలు బయటకు వస్తాయి. సార్ సిఏ గారి స్పందన ఏంటి సార్ మరి ఈ విషయం మీద? సిఏ గారిని మేము కలవలేదు, అది ఎంక్వైరీ ఆఫీసరే చూసుకుంటుంది. మా అమ్మాయిని మేము పరామర్శించడానికి వచ్చాం. మా కానిస్టేబుల్ ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి ఏం జరిగిందని పరామర్శించి మేము మా సెంట్రల్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. న్యాయం చేయాలి, మా కానిస్టేబుల్ అంత 2 నెలల సర్వీస్ లేదు, అంత కష్టపడి ఉద్యోగం చేసి యూనిఫామ్ సర్వీస్ రావడం అంటే అంత ఆశమా చేయాలి. ఆమెకి 2 సంవత్సరాల సర్వీస్ ని ఇంత వేధించాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు ఈ అమ్మాయి జరిగిందనే విషయం కాదు, గతంలో కూడా జూనియర్ అసిస్టెంట్ 2 టౌన్ లో చేసినప్పుడు మేడం గారు చేసినప్పుడు కూడా అక్కడ కూడా జూనియర్ అసిస్టెంట్ మీద కూడా సిఐ గారు ఇలానే వేధిస్తే ఆమె కూడా చాలా బాధపడితే ఇంటర్నల్ గా ఉన్నప్పుడు ఆఫీసర్, జిల్లాకు సంబంధించిన ఆఫీసర్లు మేడం తోటి మాట్లాడి ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి వేరే దగ్గర ఏదో మాట్లాడి అది అక్కడ వరకు కాంప్రమైజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మా కానిస్టేబుల్ ఎంత మనోవేదన గురైతే టాబ్లెట్స్ అప్పుడు ఏంటంటే సిఐ గారు తిట్టడం వల్ల ఇమీడియట్లీ ఆమెకి ఏం అర్థం కాక వాస్తవం కూడా ఏంటంటే వాళ్ళకి అమ్మ నాన్న కూడా అంత ఆమెకి ఎవరు చెప్పాలని ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే సర్వీస్ చిన్న అమ్మాయికి 2 సంవత్సరాలు ఇదేంటి, నాకు నేను ఎంత కష్టపడి వస్తే ఈ మేడం ఇట్లా చేస్తుంది, నాకు అసలు ఏం చూడని చెప్పుకుంటే ఏం అర్థం కాలేదు. కాబట్టి ఆ బ్యాగ్ లో ఉన్న టాబ్లెట్స్ ఇమీడియట్ తీసుకొని కోమాలకి వెళ్ళిపోయిన తర్వాత పడిపోతే వాళ్ళ మామయ్యకి మెసేజ్ పెట్టి వాళ్ళ మామయ్య వచ్చి ఆమె రికవర్ చేసేసి ఎందుకు ఇట్లా జరిగింది అనేది అప్పుడు ఎంక్వైరీకి వచ్చేసి ప్రెస్లోకి ఇవ్వడం జరిగింది. అప్పుడే సీఏ గారిని వాళ్ళ బంధువులు అడగడం జరిగింది. అది ప్రెస్కి రావడం వల్ల, పేపర్ రావడం వల్ల తెల్లారి మాకు హైదరాబాద్ ఉన్నాం, మేము పేపర్ కటింగ్ చేసేసి కమిషనర్ గారి దగ్గర నుంచి అసలు ఏం జరిగిందని మీద అప్పుడు డిప్యూటీ కమిషనర్ గారిని, డిపో గారిని ఫోన్ ద్వారా తెలుసుకొని పరామర్శించొద్దాం, మా కానిస్టేబుల్కి ఎట్లా జరిగితే భవిష్యత్తులో ఇంకేం జరుగుతుంది కాబట్టి మా కానిస్టేబుల్కి అది న్యాయం చేసేసి ఇక్కడున్న స్టేషన్ లో పనిచేస్తున్న అందరూ కూడా ఆమె ఒక రకంగా వేధిస్తుందనే సమాచారం మాకు అందింది. దాన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని డిపిఓ గారికి, డీసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము కమిషనర్ గారికి కలుస్తాం. ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు సార్ సిఏ గారి మీద? మీరు ఎందుకు మాట్లాడలేదు సిఏ గారితో? సిఏ గారితో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న కన్సల్ట్ ఆఫీసర్ పర్మిషన్ పై అధికారులు ఉన్నారు కదా, పై అధికారులకు మేము ఇచ్చే రిప్రజెంటేషన్ మీద సిఏ గారు వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇస్తారు, సరిపోతుంది. పై ఆఫీసర్ ఏం చేయాలని ఇప్పుడు డిపిఓ గారు ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు తీసుకున్న రిపోర్ట్ మీద డిఫెండ్ అవుతారు. కానీ నేను సిఐ గారిని అడగడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ప్రస్తుతానికైతే 48 hours అవుతుంది, ఎటువంటి స్పందన లేదని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు. మరి స్పందన పూర్తి వివరాలు తెలియనప్పుడు ఏం స్పందిస్తారు? కంప్లీట్ గా తెలుసుకోవాలి కదా. మేము నిన్న జరిగిన విషయం నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన తర్వాత నైట్ అడావిడిగా పొద్దున మార్నింగ్ మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్నింగ్ ఖమ్మంలో డీసీ గారిని కలిసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా మేము 24 ఇంకోటి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద కానీ డీసీ గారు వేసిన ఆర్డర్ కూడా డిపిఓ గారు కూడా కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాను కూడా మీ ముందే మాట ఇచ్చాడు.
మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము అసోసియేషన్ తరఫున కోరుతున్నాం.